బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు వెల్లడించిన ఫలితాలను బట్టి 69 స్థానాల్లో గెలుపొందింది. మరో 104 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇక భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 17 స్థానాల్లో గెలుపొందింది. మరో 46 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకువెళుతోంది. ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు వెల్లడించిన ఫలితాలను బట్టి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి మొత్తం 173 ఆ స్థానాలలో ఆధిక్యం గెలుపు రెండింటిలో ముందంజలో ఉన్న మహాకూటమి ప్రస్తుతం విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 69 స్థానాల్లో గెలుపు సాధించింది. మరో 104 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకువెళుతుంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 17 స్థానాల్లో గెలుపొందింది. 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. ఇక ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో మహాకూటమిలో ఉన్న మిత్రపక్షాల ఆధిక్యం వివరాలు చూస్తే జేడీయూ 69 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదేవిధంగా ఆర్జేడీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 173 స్థానాల్లో ఆధిక్యం మరియు ఆ గెలుపు దిశగా జేడీయూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇప్పుడు జేడీయూ 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 78 స్థానాల్లో, కాంగ్రెస్ 26 స్థానాల్లో, మొత్తం 243 స్థానాలు గాను 173 స్థానాల్లో ఆధిక్యం మరియు గెలుపు దిశలో ఆ జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి దూసుకుపోతుంది. ఇక ఆ భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యం వివరాలు చూస్తే భాజపా 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్థానాల్లో, ఆర్ఎల్ఎస్పీ 3 స్థానాల్లో, హెచ్ఏఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 243 స్థానాలకు గాను 63 స్థానాల్లో ప్రస్తుతం ఆ పార్టీ ఆధిక్యం మరియు గెలుపు దిశగా సాగుతోంది. భాజపా చూసినట్లయితే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎల్జేపీ చూస్తే 2 స్థానాలు, ఆర్ఎల్ఎస్పీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హెచ్ఏఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం 173 స్థానాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 70 స్థానాల్లో గెలుపొందింది. మరో 103 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక ఎన్డీఏ కూటమి 19 స్థానాల్లో గెలుపొందింది. మరో 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. మరో 2 స్థానాల్లో ఆధిక్యం దూసుకువెళ్తున్నారు. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 70 స్థానాల్లో గెలుపొందింది. 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 19 స్థానాల్లో గెలుపొందింది. 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఇక 2 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకువెళ్తున్నారు. ఇక పట్నా ప్రాంతంలో చూసినట్లయితే 43 స్థానాలకు గాను మహాకూటమి 10 గెలుపు సాధించింది. మరో 20 స్థానాల్లో ఆధిక్యం దూసుకువెళుతుంది. ఇక ఎన్డీఏ కూటమి 5 స్థానాల్లో గెలుపొందింది. ఇక మగధ్ ప్రాంతంలో చూసినట్లయితే మహాకూటమి 10 స్థానాల్లో గెలుపు సాధించింది. 9 ఆధిక్యం దిశగా దూసుకువెళుతుంది. ఎన్డీఏ కూటమి 3 స్థానాల్లో గెలిచింది. ఇక 4 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకువెళుతోంది. తిరువుట్ ప్రాంతంలో మొత్తం 49 స్థానాలకు గాను జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 9 స్థానాల్లో గెలుపొందింది. మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 7 స్థానాల్లో గెలుపొందింది. 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.
పూర్ణియ ప్రాంతంలో మొత్తం 24 స్థానాలకు గాను మహాకూటమి 9 గెలుపు సాధించింది. మరో 6 ఆధిక్యంలో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 1 స్థానంలో గెలుపొందింది. 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. సరన్ ప్రాంతంలో మొత్తం 24 స్థానాలకు గాను మహాకూటమి 9 గెలుపు సాధించింది. మరో 7 ఆధిక్యం తీసుకువెళుతోంది. ఇక ఎన్డీఏ కూటమి 2 స్థానాల్లో గెలుపొందింది. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బాగల్పూర్ ప్రాంతంలో మొత్తం 12 స్థానాలకు గాను మహాకూటమి 4 గెలుపొందింది. మరో 6 ఆధిక్యంలో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 1 దానిలో గెలుపు సాధించింది. మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మంగేర్ ప్రాంతంలో మొత్తం 22 స్థానాలకు గాను మహాకూటమి 12 గెలుపొందింది. 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దర్భంగా ప్రాంతంలో మొత్తం 30 స్థానాలకు గాను మహాకూటమి 5 గెలుపొంది. మరో 19 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎన్డీఏ కూటమి 6 ఆధిక్యంలో ఉన్నట్లుగా సమాచారం. కోసి ప్రాంతంలో మొత్తం 13 స్థానాలకు గాను మహాకూటమి 2 విజయం సాధించింది. మరో 10 ఆధిక్యం దిశగా దూసుకు వెళుతోంది. ఇక ఎన్డీఏ కూటమి 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.